రథసారథి రథసారథి ఎవరండి? అదే సూర్య ఉపాసన ద్వారా ఆరోగ్యం కోరుకుంటాం కదా మనం. ఆరోగ్యాన్ని తల్లిదండ్రులకి ప్రసాదించాలన్నా, మనం చేసిన పుణ్యం వాళ్ళకి చెందాలన్నా, భార్య బిడ్డలకు చెందాలన్నా ఆ యొక్క పుణ్యాన్ని దారబోసే విధానం కూడా చేసి సూర్య భగవానుడు సారథికి మీరు అర్ఘ్యం ఇచ్చారు కనుక మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాను అంటాడు ఆయన. తల్లిదండ్రుల కోసం పిల్లలు జపం చేస్తే తల్లిదండ్రులకు వెడుతుంది, తల్లిదండ్రులు పిల్లల కోసం చేసిన జపము వెడుతుంది. కానీ చేసేటప్పుడు అత్యంత నియమనిష్టలతో భక్తితో చెయ్యాలి. అందులో కూర్చొని కాసేపు మనసు అటు ఇటు మరవకుండా హలో అని ఫోన్లు చూసుకోక, ఈ వాట్సాప్లు చెత్తా చెదారం చూడకుండా, కాసేపట్లో చేయబోయే వంకాయ కూర టెంకాయ పచ్చడి మీద ఇడ్లీ చట్నీ మీదకి దృష్టి వెళ్ళనివ్వకుండా భక్తితో శ్రద్ధతో చేసిన 5 నిమిషములైన జపం దాని మీదే దృష్టి పెట్టాలి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పవలసి వస్తుందంటే, ఇవాళ చాలామంది చూస్తున్నాం మేము, జపం చేస్తూనే ఉంటాడు, తొందరగా ఇడ్లీ చేయవే వెళ్ళిపోవాలి ఆఫీస్కి అంటాడు. అంటే నీకు ఇతను జపం మీద నిలబట్టలేదు మనస్సు. అవునన్నా కాదన్నా వాడి చెయ్యికి ఏం చేస్తుంది. కాబట్టి చేసే కాసేపు మనస్సుని లగ్నం చేసి ఏకాగ్రతతో జపం చేసి పిల్లలకి కానీ పిల్లలు తల్లిదండ్రులకు కానీ ధారపోస్తే ఆ ఫలితం పెడుతుంది. మరో కాదు. హలో.